పేజ్ నెంబరు 128, 128. మన రికార్డింగ్ నెంబర్ 31 అన్నమాట. త్రిపురారహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో 11వ అధ్యాయం జగత్ స్వభావ నిరూపణము అనేది ఇప్పుడు చదువుకోబోతున్నాము. అద్భుతమైన హేమచూడుని కథను విని భార్గవరాముడు తనకు తోచిన సందేహములను దత్తాత్రేయునితో ఇట్లు చెప్పెను. భగవానుడా, నీవు చెప్పిన ఈ జ్ఞానము మహాద్భుతముగా ఉన్నది. కానీ ఇది అనుభవమునకు విరుద్ధముగా అసాధ్యముగా నాకు తోచుచున్నది. దృశ్యముగా కనిపించుచున్న ఈ జగత్తు అంతయు దృక్కు మాత్రమే ఇట్లగును. ఇట్లు లోకములో కనిపించటలేదు. చూచుచున్నవాడు వేరుగా, వానిచే చూడబడుచున్న దృశ్యములైన పదార్థములు వేరుగా కనిపించుచున్నవి. మీరు చెప్పున్నది కేవలము మీ యందున్న శ్రద్ధ చేత నమ్మవలసి ఉన్నది. దృశ్యమును వదలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికి నీ అనుభవమునందు లేదు. ఇది ఏ విధముగాను సహేతుకముగా కుదురుట లేదు. ఇది మనస్సునకెట్లు పట్టును? దీనిని మీరు సకల విధముల దయతో బోధింపవలయును. దత్తగురువు ఇట్లనెను. భార్గవ, దృశ్యము యొక్క తత్వమును చెప్పెదను వినుము. మనకు కనిపించుచున్న ఇది అంతయు మన యొక్క దృక్కే, దానికన్నా భిన్నముగా లేదు. దీనికి హేతువును చెప్పెదను, శ్రద్ధతో వినుము. మనము చూచుచున్న ప్రతి పదార్థము ఏదో ఒక కారణము నుండి పుట్టి కార్యమగుచున్నది. మట్టి కారణము, దాని నుండి పుట్టిన కుండ కార్యము. క్రొత్తగా కనిపించుటయే పుట్టుట. మట్టియే కుండ యొక్క ఆకారముతో క్రొత్తగా కనిపించినప్పుడు కుండ పుట్టినది అనుచున్నాము. ఇట్లు పదార్థములు ప్రతి క్షణము కొత్తగా కనిపించుచుండుట వలననే జగత్తు భాషించుచున్నది. కుండ కనిపించినప్పుడు కుండ యొక్క ఆకారము, అందులో రేగుపండ్లు కనిపించినప్పుడు వాని యొక్క ఆకారము మన విజ్ఞానమునందు రూపొందుచున్నవి. అసలు మన విజ్ఞానము అఖండము, అన్డివైడెడ్, అఖండము, ఏకరూపము అని దాని యందు ప్రతిక్షణము కొత్తగా భాషించుచున్న పదార్థముల యొక్క ఆకారముల వలన ఈ జగత్తు మనకు ఇట్లు కనిపించుచున్నది అని కొందరందురు. మట్టి యందు కుండ, చట్టి, మూకుడు మొదలుగా ఎన్ని పదార్థములను మనము క్రొత్తగా చూచుచున్నను మట్టి మట్టిగానే అఖండముగా ఏకరూపముగా ఎట్లున్నదో అట్లే విజ్ఞానమునందు కూడా ఎన్ని ఆకృతులు తోచినను మన విజ్ఞానము మాత్రము ఎప్పుడునూ అఖండముగా ఏకరూపముగానే ఉండును. మరికొందరు స్థిరములు, చరములు అను పదార్థముల యొక్క సముదాయమే జగత్తు అని చెప్పుదురు. ఆకాశము మొదలగు పదార్థములు స్థిరములు, కుండలు మొదలగునవి చరములు. ఎట్లు చెప్పినను మొత్తము మీద ఈ జగత్తు పుట్టుక కలది అనుట నిశ్చితము. ఈ విషయమున కారణముతో సంబంధము లేకయే కార్యము పుట్టును అని, అట్లు పుట్టుటయే దాని స్వభావమని, జగత్తు కూడా అట్లే కారణము లేకుండా దాని స్వభావము చేతనే పుట్టుచున్నదని కొందరు చేయుచున్న వాదము సమంజసము కాదు. ఎందువల్లననగా మట్టి అను కారణముతో సంబంధము లేకయే కుండ పుట్టునని చెప్పినచో మట్టి నుండి వస్త్రము కూడా పుట్టవచ్చును అని చెప్పవలెను. అట్లు చెప్పుట కుదురదు. మరియును మట్టి ఉన్నప్పుడే కుండ ఏర్పడుట, మట్టి లేనప్పుడు కుండ ఏర్పడకుండుటయు ప్రసిద్ధమే. కావున కారణము లేకుండా కార్యము పుట్టదు. మరి ఒక్కొక్కప్పుడు ఆకస్మికముగా శుభములు అశుభములు వచ్చి పడుచున్నవి. వానికి ప్రత్యక్షముగా ఏదియూ కారణముగా కనిపింపదు. అట్టి ఎడల కారణము లేకుండా కార్యము పుట్టదు అని చెప్పుట పొసంగదు అని స్వభావవాది అన్నచో ఆ మాట కూడా నిలువదు. ప్రాయికముగా ప్రతి కార్యమునకు మనకు తగిన కారణము కనిపించుచుండగా ఎక్కడైనా ఒకానొక కార్యమునకు కారణము కనిపింపకున్నచో అది మనకు తెలియకపోయినను ఉన్నదనియే చెప్పవలెను గాని లేదనుటకు వీలు లేదు. శరీరముపై గడ్డ లేచినప్పుడు దానికి కారణమైన రక్తదోషము మనకు కనిపింపదు. అయినను గడ్డను బట్టి దాని కారణమును గ్రహించుచున్నాము. అట్లే శుభమో అశుభమో వచ్చినప్పుడు దానికిప్పుడు కారణము మనకు కనిపింపకున్నను పూర్వం ఎప్పుడో చేసిన పుణ్యమో పాపమో కారణముగా ఉన్నది అని గ్రహింపవలెను.
అది కనిపింపనంత మాత్రమున లేదని చెప్పుటకు వీలు లేదు. అదియునుగాక లోకములో ఎల్లరునూ తగిన కారణములను అవలంబించి కార్యములను సాధించుకొనుచున్నారు. రాజసేవ చేసినవాడు రాజు వలన సంపదలను పొందుచున్నాడు. ఎక్కడైనా ఒకానొకడు అట్లు పొందకుండినచో కారణమైన సేవ సమగ్రముగా లేదని చెప్పవలెను. అట్లు కాక కార్యమునకు తగిన కారణము ఉండనక్కరలేదు అన్నచో లోక ప్రవృత్తియే కుదురదు. కావున కారణము లేకుండా ఆకస్మికముగా ఏ కార్యమును పుట్టదు. జగత్తులో ప్రతిదీ సకారణముగానే పుట్టునే గాని నిష్కారణముగా పుట్టదు. అందువలన స్వభావవాదము అసమంజసము. కొందరు జగత్తు అను కార్యము పరమాణువుల వలన పుట్టునని ఇట్లు చెప్పుచున్నారు. అత్యంత సూక్ష్మములై అగోచరములైన పరమాణువులు సృష్టికి పూర్వమున శక్తిమంతములై స్థిరములై ఉండును. సృష్టి యొక్క ఆరంభమునందు పరిపక్వమై ఉన్న జీవుల కర్మ యొక్క సహకారముతో ఈశ్వరుని ఇచ్ఛ వలన ఆ పరమాణువులయందు క్రియ మూమెంట్ ఆఫ్ యాక్షన్ ఆరంభమగును. ఆ క్రియ వలన 2 పరమాణువులు యాటమ్స్ ఒక్కొక్క జంటగా సంయుక్తములగును. ఆద్యనుకణములలో అంటే మాలిక్యూల్స్ ఆఫ్ 2 యాటమ్స్లో మరల ఈశ్వరుని ఇచ్ఛ వలననే క్రియ ఆరంభమగును. అప్పుడు 3 ద్వ్యణుకములు సంయుక్తములై త్రసరేణువులు కంపోనెంట్ ఆఫ్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ 6 యాటమ్స్ రూపొందును. కిటికీలో నుండి ప్రసరించు సూర్యకిరణములయందు గోచరించు సూక్ష్మ కణములను పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ త్రసరేణువులు అందురు. అట్టి త్రసరేణువుల సంయోగము వలన క్రమముగా నీరు, నిప్పు మొదలైన కార్యములు పుట్టుచున్నవి. కారణములైన పరమాణువుల కన్నా కార్యములైన పదార్థములు భిన్నములు. నశించిన తరువాత పదార్థములు కుందేటి కొమ్ముల వలె అత్యంతము అసత్తులగును. నాన్ ఎగ్జిస్టెంట్. 31వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది ఇక్కడ.